ఎంతో ఆత్మీయంగా ప్రేమతో మీరు నమ్మిన మీ మనసు నచ్చిన గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆత్మీయతతో వచ్చిన మీ అందరికీ మీలో ఒక్కడిగా నమస్కరిస్తున్న గురువుగా ఆశీర్వదిస్తున్నాను. సాధారణంగా ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. అయితే ఇదివరకు ఇలా బాహీగా బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటము, లేదంటే నా జీవన విధానం, నా జీవన శైలి ఇక్కడున్న మీ అందరికీ చాలా వరకు తెలుసని అనుకుంటున్నాను. ఇలాంటివేవి నాకు ఇష్టం ఉండవు కూడా. అయితే ప్రేమతో ఆత్మీయతతో ఒక కార్యక్రమం చేద్దాం, మీరు రండి, ఏదో 4 మంచి మాటలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ చెప్పండి అని అందరి మనసుల్లో ఉండనే ఉంటుంది. అలా ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు తరచూ చేస్తూనే ఉన్నాం. ఇదివరకు గతంలో కూడా చాలా విషయాలు మీతో చర్చించాను, నేరుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మీడియం విధానంలో పరోక్ష పద్ధతిలో ఇలా మీ ముందు మాట్లాడటం కూడా తోంది. అలా ఇన్ని సంవత్సరాల పాటు ఇలా నిరంతరం ఇలా కొనసాగిపోతూనే ఉంది. ఓ జీవిత కాలంలో 50, 60, 70, 80 దాదాపు 100 సంవత్సరాలు ఇలాంటివి వారి వారి స్థాయిని అనుసరించి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి నేను ఎంచుకున్న విధానం, నేను సాధించినటువంటి స్థితి 10 మందికి చెప్పడానికి, ఈ కార్యక్రమాల్ని వేదికగా ఉపయోగించి నేను సాధించినటువంటి దాన్ని మీ అందరితో పంచుకుంటూ, మీలో ఒక్కడిగా ఆ ఆత్మీయతను పంచమని కోరుకుంటూ మీ ముందు ఈవేళ మాట్లాడుతూ ఉన్నాను. ఇదివరకు మీకు అందరికీ కూడా తెలుసు, మానవత్వమే మతం. ఇప్పుడున్న మతాల సంగతి మీకు అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు చూసినా కూడా ఘర్షణలతో కూడుకొని మానసిక అశాంతితో ఎక్కడ చూసినా రకరకాలైనటువంటి ఈ సందర్భాలే మనకు మతాల ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే నేను ఎంచుకున్నటువంటిది మానవత్వమే మతం, ద రిలీజియస్ హ్యూమనిజం. అలాగే అన్ని ఫిలాసఫీలు ఉన్నాయి మనకి, అన్నీ చెప్తున్నారు. ఎప్పుడో జరిగిందంటున్నారు, ఇలా అప్పుడు జరిగింది అంటున్నారు, ఇప్పుడు తెలియదు. అందుకే ప్రాక్టికల్ ఫిలాసఫీ కళ్ళ ముందు మాత్రమే కనిపిస్తుంది. అలా ఎప్పుడో జరిగిపోయింది, గతంలో ఇప్పుడు సంబంధం లేదు, అలా నేను చెప్పను. నేను చేసిందే చెప్తాను, అదే ఆచరించి చూపిస్తాను. అది మీ అందరికీ కూడా తెలుసు. అయితే దీనికంటూ ఒక ప్రత్యేకత, నేను ఎంచుకున్నటువంటి ఈ విధానం, ఈ మిషన్ సర్వ మానవులకి చాలా అందుబాటులో ఉండే విధంగా, ఎటువంటి వ్యయ ప్రయాసలకు నోచుకోకుండా తమంతట తాముగా మార్పు చెంది తామెవరో తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యం ఇందులో. ఈవేళ ఈ సమాజంలో ఉంటున్నటువంటి మనిషి ఏదో ఎలా జీవితం గడుపుతున్నాడో మీ అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా చిరాకు, ఎక్కడ చూసినా కోపం, ఈర్ష్య, పగ, ప్రతీకారం, నిర్దాక్షిణ్యంగా ఒక ప్రాణాన్ని ఇంకొక బలిగొనడం, ఇలాంటి సమాజంలో మనం బతుకుతూ ఉన్నాం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తరతరాల నుంచి వచ్చినటువంటి ఈ చరిత్ర వారసత్వం ఇవే మిగిల్చిపోయిందేమో అనిపించకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఏమిటి, మనం ఈ మధ్యలో ఉన్నాం కదా, మన చరిత్ర ఏమిటి అసలు? చాలామందికి గతంలో కూడా నేను చెప్పి ఉన్నాను,
ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్ నుంచి బ్యాక్ తీసుకుంటే చాలా సుదూర ప్రయాణమే. దాదాపు జీవి ఆవిర్భావం దగ్గర నుంచి ఇలాంటివి ఎన్నో లక్షణాలు మనకు కనిపిస్తూ వస్తున్నాయి. అయితే మానవ సమాజం ఏర్పడిన తరువాత ఇప్పటికీ అనాది నుంచి ఆధునికత వరకు కూడా ఇంకా ఇంకా ఈ అకృత్యాలే కనిపిస్తూ ఉన్నాయి. అవే వారసత్వ సంపదగా సమాజంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. దాంతోనే మనం ఇబ్బందులు పాలవుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలుస్తున్నటువంటివి. దీనికి సమాధానం ఏమిటి? ఈవేళ నేను మీతో మాట్లాడదలుచుకునేది కూడా అదే. ఎన్నాళ్ళీ మానవ సమాజం ఇలాగే గడిచిపోవాలి? దీనికంటూ ఒక సార్థకత లేదా? ఒక ప్రత్యేకత లేదా? ద ప్రైమ్ ఇంపార్టెన్స్ ఏం ఉండదా? పుట్టింది పెరిగి మళ్ళీ పుట్టించి వెళ్ళిపోవడమే నా జీవితం? ఒక్కసారి మీరు ఆలోచించండి. పుట్టినందుకు పెరగటం, పెరిగినందుకు మళ్ళీ పుట్టించటం, మళ్ళీ వెళ్ళిపోవటం, ఇదే నా జీవితం? ఇక్కడ ఆగి ఆలోచించాలి. అలాగే మనం విని అలాగే వదిలేస్తే సమాధానం దొరకదు. సార్థకత కావాలి అంటే సాధన కావాలి. ఏ విధంగా సాధన చేయాలి? ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ పాయింట్ నుంచి ముందుకు మనం ఎలా వెళ్ళాలి అంటే మనకి ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. గతంలో ఏం జరిగిందో తెలియాలి, ఎలా జరిగిందో తెలియాలి, మనం దేనికి సంబంధించిన వాళ్ళమో తెలియాలి, ఎక్కడి నుంచి వచ్చినామో తెలియాలి, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియాలి. ఇవన్నీ సమగ్రంగా తెలిస్తే అప్పుడు మానవ జీవిత ప్రత్యేకత, అది ఎందుకు సార్థకత పొందాలో, సుఖశాంతులు ఎలా వస్తాయో ఇవన్నీ కూడా మనకి వెలుగులోకి వస్తాయి. దాదాపుగా ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీలో నేను చెప్తున్నది కూడా అదే. చాలాసార్లు నా పుస్తకాల ద్వారా, ఇలా ప్రసంగాల ద్వారా చాలా వరకు ఈ మాటలు మీరు విని ఉన్నారు. అయితే మొట్టమొదటగా వచ్చిన వారికి, కొత్తగా వచ్చిన వారికి అనిపించవచ్చు, ఏమిటి అసలు ఇది? ఎక్కడో వ్యక్తి కూర్చున్నారు, ఫోటోలో ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఈయన మాట్లాడుతున్నారు, నేనే విశ్వస్ఫూర్తిని, నేనే మాట్లాడుతున్నాను. అయితే అంతగా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి యాక్సెప్టెన్స్ కష్టం అవుతుంది. ఎలా సాధ్యం? నాకు కావాల్సింది కూడా అదే. ఆ ప్రశ్ననే మీకు వదిలేస్తున్నాను. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇది భౌతికమా, ఆధ్యాత్మికమా, లేకపోతే రెండూ కాకుండా మూడవదా? ఇది ఎలా సాధ్యమవుతుంది? వీటన్నిటి మీద పరిశోధించి ఆన్సర్ వెలికి తీస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అసలు వాస్తవం ఏమిటి, భూమి మీద మన యొక్క స్థితి గతులేమిటి, ఏ విధంగా మనం ఉన్నాం, ఏ విధంగా చేయాలి అన్నది అప్పుడు తెలిసొస్తుంది. దాదాపుగా విశ్వమాత పేరుతో మీకు పదే పదే ప్రసంగాలలోనూ నా ప్రచురణలోనూ చెప్పి ఉన్నాను. ది అబ్సల్యూట్ జీరో, విశ్వమాత. ఇట్స్ ఓన్లీ an energy, the primordial source. It emits the energy from that particular point. We call it as విశ్వమాత. అక్కడి నుంచి మాత్రమే ఎనర్జీగా, శక్తిగా, శక్తే తానంతటా తానుగా ఇంటర్నల్గా ట్రాన్స్ఫార్మ్ చెంది ఎంబడీడ్ ఎనర్జీగా, పదార్థంగా మారుతుంది. ఈ స్టేట్మెంట్ అనేక ప్రసంగాల్లో కూడా చెప్పున్నాను, పుస్తకాల్లో కూడా ఉన్నాయి. ఎందుకు పదే పదే నేను చెప్తున్నాను అంటే, నేను ఈవేళ చెప్తున్నది ఏది కూడా కొత్తగా కాదు, చాలా వరకు మీకు సుపరిచితమే. అయితే హౌ ద ఎనర్జీ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు ద మ్యాటర్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ నవేడేస్. సమాజం ఆధునికంగా ముందుకెళ్లాలన్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రగతి సాధించాలన్నా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వెళ్ళాలన్నా, హెచ్ఆర్డీలో వెళ్ళాలన్నా, హౌ దిస్ ఎనర్జీ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు మ్యాటర్. A lot of research is needed to identify those things. Where the same thing is happening there in the mother universe, where the primordial source of energy is being transmuted into the matter, there the different forms of the matter is existing in the entire universe. అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉన్నదో తనకు తానుగా ఇంటర్నల్ మ్యూటేషన్, ట్రాన్స్ఫర్మేషన్ విధానంలో పదార్థంగా మారి మ్యాటర్, అగ్నిగా, వాయువుగా, ధూళి మేఘాలుగా, తర్వాత నక్షత్ర
బజార్లుగా అలాగే ప్యారలల్గా వస్తే కృష్ణ బిలాలు, డార్క్ మ్యాటర్, ఈ విధంగా వస్తూ రకరకాలుగా మార్పుకు లోనవుతూ అదేవిధంగా గ్రహ మండలాలు, సౌర కుటుంబాలు, గ్రహాలు, గోళం, ఆ గోళంలో ఉన్నటువంటిదే ఇప్పుడు మనం భూమి. ఇలా ఏర్పడినటువంటిదే ఈవేళ నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను. ఎప్పటికైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటిది మనసులో ఏదైతే మనకు తరాల వారసత్వ సంపదగా మనకు వచ్చిందో, మనకి ఒక స్టేట్మెంట్ అలాగే మెదడులో ఉండిపోతుంది. ఇలా 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 వీళ్ళు దీన్ని సృష్టించారు, దీన్ని ఇలా చేశారు, దాన్ని అలా చేశారు, ఇలా తరాల బట్టి మనకు వారసత్వ సంపద ఇలా వచ్చింది అని చెప్తూ ఉంటారు. అయితే ముందుగా మనం చేయవలసింది ఆ పాయింట్ దగ్గర ఆగాలి. మనం ఆలోచించం, గుడ్డిగా నమ్ముతాం, అలాగే నెక్స్ట్ జనరేషన్కి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. నేను ఆలోచించమంటున్నాను, ప్రతిదీ ప్రశ్నించమంటున్నాను. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇవి కెమికల్ రియాక్షనా, ఫిజిక్స్ ప్రిన్సిపలా, ఏమిటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్, క్వశ్చన్ చేయమంటున్నాను. మనం ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది, ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు. అయితే ఈ విధంగా మార్పు చెందినటువంటిది దాన్నే మనం బ్రహ్మ పదార్థంగా అంటూ ఉంటే, ఈ బ్రహ్మ పదార్థం గోడంలోకి వచ్చిన తరువాత దాదాపుగా అనేక మార్పులు, పెను మార్పులకు లోను చేసుకుంటూ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య వివిధ రూపాలు మారుతూ దాదాపుగా జీవ పదార్థ సృష్టికి అక్కడ నాంది పలికింది. మరి అంతవరకు దీనిని ఎవరు నడిపించాలో, ఎలా నడిపించారు, ఎవరు సృష్టించారు, ఏ విధంగా తయారు చేశారు, ఎక్కడి నుంచి తయారు చేశారు, ఎక్కడి నుంచి దీన్ని తయారు చేశారు అన్నటువంటి ప్రశ్నలు మీరు ఆలోచించాలి. అతి సూక్ష్మమైనటువంటివి కావు ఇవి, సృష్టించడానికో అలా ఒకటి తీసి ఇంకొకటి పెట్టడానికో కాదు. శాస్త్ర పరిజ్ఞానం బాగా పెరిగి మెదడు యొక్క అనలిటికల్ థింకింగ్ బాగా పెరిగిన తర్వాత మనం ఆలోచించాల్సిన విషయాలు అవే. ఎలా జరిగింది, హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ దట్ ఎనర్జీ టు మ్యాటర్ అండ్ దీస్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఫ్రమ్ విశ్వమాత, ద మదర్ యూనివర్స్, ద ప్రైమార్డియల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ద సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్. ఇది తెలియాలి. అయితే ఇలా జీవి ఆవిర్భావం జరిగిన తర్వాత ఆ జీవి ఆవిర్భావానికి కూడా డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇదంతా అభూత కల్పనో, జీవి అలా సృష్టించేస్తే ఇలా గాల్లో అలా అనేస్తే రావటానికి ఇదేం కాదు. ఇట్స్ ఎ మ్యాటర్, కణాలు ప్రతి ఒక్కటి, ఇట్స్ బయో, ది ఇన్స్టింక్ట్ బయో, దిస్ ప్రైమోడియల్ ఎనర్జీ ఇస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు ద నౌ బయో. ఒక బాడీ ఉంది, స్ట్రక్చర్ ఉంది, కణం ఉంది, దాని నిర్మాణం ఉంది. ఇవన్నీ ఇలా తరాల వెంబడి ఇలా పెరుగుతూ అలా గ్రోత్ జరుగుతూ ఉంటుంది. ఇలా వచ్చినటువంటి దాంట్లో భూమి మీద బహుశా చివరిగా ఈ హోమో సేపియన్ అనేటువంటి నామధేయంతో తిరుగుతున్నటువంటి ఈ సమాజంలో అక్కడ దాకా ఆగింది. అయితే మరి ఎవల్యూషన్ అంతటితో ఆగిపోయిందా? ఇలా తనంతట తానుగా, అండర్లైన్ దిస్ పాయింట్, ఎవరు చేసింది కాదు, తనంతట తానుగా పదార్థానికి ఉన్నటువంటిది చలన ధర్మం. శక్తికి చేతన శక్తి, చేతనం, ఎనర్జీ, అక్కడ చేతనంగా ఉన్నటువంటిది ఇక్కడ పదార్థంగా మారబడింది, చలన ధర్మం కలిగినటువంటిది. ఇట్ సెల్ఫ్, తనకు తానుగా ఆ చలన ధర్మాన్ని కలిగి అలా మారిపోతూ వస్తుంది. అంతేకాని ఏదో ఒక్క రోజులో అలా అంటే జరిగేటువంటిది కాదు పరిణామం. ఇవన్నీ కూడా వాస్తవాలే. అందుకే నేను ఎక్కువగా దీన్ని చెప్తూ ఉంటాను. దిస్ ఇస్ కాల్డ్ ద ప్రాక్టికల్ ఫిలాసఫీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుంచి ఎవరు ఏం కాదని చెప్పడానికి లేదు. ఉదాహరణకి ఈవేళ ఒక గింజ మీరు నాటారు, వెంటనే చెట్టు వచ్చేసి కాయలు పళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయా? వస్తున్నాయా? ఎందుకు రావు? అలా అనేసి ఇలా అనేస్తే చెట్టు, కాయలు, పళ్ళు అప్పుడే వచ్చి మనం అలా ఇన్స్టెంట్ ఫుడ్స్ లాగా రావాలిగా. అంటే అందులో ఉన్నది ద బయోప్లాస్మాటిక్ మ్యాటర్. ఆ బయోప్లాస్మాటిక్ మ్యాటర్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టెంపర్ అండ్ టెంపరేచర్ వేర్ ఇట్ ఫార్మ్స్ ఇట్ సెల్ఫ్, ద డివిజన్ ఆఫ్ సెల్స్ అండ్ ఇట్ లీడ్స్ టు ద గ్రోత్. ఇది జరగాలి. ఇది జరగడానికి టైం తీసుకుంటుంది.
కాలం నిర్ణయిస్తుంది, అప్పటి పరిస్థితులు నిర్ణయిస్తాయి, కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడ బ్యాలెన్స్ అవ్వాలి. ఇవన్నీ జరిగిన తర్వాత జీవి ఆవిర్భావం. ఇంత సులభంగా అయిపోదు. అయితే ఈ విధంగా వచ్చినటువంటిది మనిషిగా చివరి ఎవల్యూషన్లో, పరిణామంలో దాదాపుగా మనిషి చివరి స్థానం పొందిన తర్వాత మరి ఎవల్యూషన్ హెస్ ఇట్ బీన్ స్టాప్? నో, నవ్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఎందుకంటే పదార్థం చలన ధర్మం కలిగింది కాబట్టి చలన రాహిత్యం జరగడానికి అవకాశం లేదు. ఒకవేళ చలన రాహిత్యం జరిగితే అవకాశమే లేదు. పదార్థానికి చలన ధర్మం ఉండి తీరవలసిందే, అది లేకుండా ఉండడానికి అవకాశం లేదు. ఇంటర్నల్గా బ్రెయిన్లో చేంజెస్ జరుగుతున్నాయి. ఎవల్యూషనరీ పాయింట్ అంతా కూడా బ్రెయిన్ మీద ఫోకస్ అవుతూ దాదాపుగా మెదడు యొక్క నిర్మాణ ఆకృతి, అందులో న్యూరాన్లు, అందులో గ్లియల్ సెల్స్, ఈ కణజాలం మొత్తం వాటి మార్పులకు లోనవుతూ ప్రత్యేకమైనటువంటి సరళిలో ఇది వెళుతోంది. నౌ ద ఫిజికల్ ఎవల్యూషన్ స్టాప్ అయిందని అనిపించినప్పటికీ కూడా ఇంటర్నల్గా బ్రెయిన్లో ఆ ఎవల్యూషన్ జరుగుతూనే ఉంది. ఇంతవరకు వచ్చిన తర్వాత దాదాపుగా మనసుకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్ కూడా ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతిదానికి కూడా మనసు పిక్చర్లోకి వస్తూ ఉంది. మీరు బాగా గమనిస్తూ ఉంటే మనసుకు సంబంధించినటువంటిది. చిరాగ్గా ఉన్న మనసే కారణం, ఆనందంగా ఉన్న మనసే కారణం, కోపంగా ఉన్న మనసే కారణం, పగ, ప్రేమ, ప్రతీకారం, ఇందులో అన్నిటిల్లో కూడా మనసే. మనిషికి మొత్తం విశ్వం గురించి చెప్పేది మనసే, దాని అనుభూతిని తెలిపేది మనసే. అయితే తానెవరో మాత్రం తనకు తెలియనటువంటి స్థితిలో ఉంది ఈ మనసు. దీన్ని మనం గ్రహించాలి. మనసు అంటే ఏమిటి అసలు? పంచభూత పదార్థం ఏదైతే ఉన్నదో, పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ పంచభూత శరీరంలో పంచేంద్రియాలతో నిరంతరం ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది, సంబంధాన్ని పెట్టుకుంటూ ఉంటుంది. ప్రకృతి నుంచి మనం పీల్చే గాలి, ప్రకృతి నుంచి మనం చూసే చిత్రం, ప్రకృతి నుంచి మనం వినే ధ్వని, ప్రకృతి నుంచి మనకు వచ్చినటువంటి స్పర్శ, ఈ పంచేంద్రియాల ద్వారా మెదడును చేరి నిర్మాణాత్మక క్రియ జరిగి ఆ నిర్మాణాత్మక క్రియ బుద్ధిని చేరి ఇంటలెక్ట్గా మారి అక్కడి నుంచి ఆ క్రియ జరిగిన తర్వాత స్మృతిగా, మెమరీగా బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. దీన్ని అప్పటికప్పుడు ఏర్పడినటువంటి మనసుగా మనం చెప్పచ్చు. కానీ అదే ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడే మనం ఆలోచించాలి. ఎప్పుడు ఇది కాన్స్టెంట్గా ఉంటుందా? ఉండదు. చలన ధర్మం కలిగింది పదార్థం కాబట్టి అది కాన్స్టెంట్గా ఉండడానికి అవకాశం లేదు. విశ్వం కాన్స్టెంట్గా ఉంటుందా? జడత్వంగా ఉంటుందా? చలన రాహిత్యంగా ఉంటుందా? అవకాశం లేదు. గ్రహస్థితి ఉండడానికి లేదు, గోళం ఉండడానికి లేదు. మరి అందులో నివసిస్తున్న జీవికి మాత్రం శాంతి, విశ్రాంతి రెండూ కావాలి. ఎలా సాధ్యమో ఒకసారి ఆలోచించండి. మీరు ఉంటున్నది, మీరు నివసిస్తున్నది, ఈ మొత్తం మీకు పరిసరాల్లో ఉన్నటువంటి వాటి ఏది కూడా చలనరాహిత్యంతో అవి ఆగడానికి అవకాశం లేదు. మరి అందులో నివసిస్తున్న మనిషికి మాత్రం శాంతి, విశ్రాంతి ఈ రెండూ కావాలి. అవునా? అందరూ దాన్నే కోరుకుంటాం సర్వసాధారణంగా. ఎందుకంటే శాంతి లేకుండా జీవితం ఎలా గడపడం, అసలు విశ్రాంతి లేకుండా ఈ జీవితం ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలాగో వచ్చింది బతికేస్తున్నాం, ఎలాగో ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతాంలే అనేటువంటి నిరుత్సాహం, నిస్పృహ, ఇట్లాంటి విషయాల్లో చాలా మానసిక వ్యధతో కుంగిపోయి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ మనసుకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్ తనకు మాత్రం తన్ను తెలియకుండా, తన అడ్రస్ కూడా ఎవరికి తెలియనీయకుండా మొత్తం అన్ని మనిషికి చెప్తూ ఉంటుంది. మరి తెలుసుకోవటానికి ఎలా తెలుసుకోవాలి? ఇందుకోసమని ఆసన, ధ్యాన, ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఈ రిలీజియస్ హ్యూమనిజం, ప్రాక్టికల్ ఫిలాసఫీ స్థాపించాలన్నటువంటిదే ఈ మిషన్. చాలామందికి ఈ బేసిక్స్ ముందు మనకి తెలియాలి. ఈ బేసిక్స్ తెలిస్తేనే జీవిత సార్థకత ఏమిటో అర్థమవుతుంది. అది తెలియనంత వరకు కూడా ఉపయోగం లేదు. పుస్తకాల్లో ఉంటే అక్షర రూపంలో పుస్తకాల్లోనే ఉంటుంది.
ఎప్పుడో ఉంటే ఆవిరి రూపంలో ఆవిరైపోతూ ఉంటుంది. మరి ఆచరణలో పెట్టకపోతే నాకు తెలిసి ఇక నిరుపయోగంగానే మనం చెప్పవచ్చు. మరి ఈ ఆసనాలు చేయడం ద్వారా ఏమిటి ఉపయోగం? శరీరంలో మెటబాలిక్ అండ్ అనబాలిక్ అని 2 చర్యలు జరుగుతూ ఉంటాయి మనకి. అయితే ఏ ఆస్పెక్ట్ తీసుకున్నప్పటికీ కూడా మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ అనబాలిక్ కూడా జరుగుతూ ఉంటుంది. శరీరాన్ని సరైనటువంటి స్థిరత్వంగా క్రమమైనటువంటి పద్ధతిలో మోల్డింగ్ చేసుకుంటూ వస్తుంది ఈ ఆసనాల ద్వారా. ఇక ప్రాణాయామం. ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మీకు అందరికీ కూడా తెలుసు, పుష్కలంగా ఉన్నటువంటి ఆక్సిజన్ను మెదడు కణాలకు అందించడం ద్వారా అది బాగా పనిచేస్తుందని, ప్రశాంతతను చేకూరుస్తుందని ఇవి చెప్తూ ఉన్నాం. అయితే ఇది వరకు ప్రాణాయామాలో తెలిసింది రకరకాల విధానాలు ఉన్నాయి. అయితే చాలా సింపుల్గా ఉన్నటువంటి ఈ 5 స్టేజ్ మోడల్ ఇవ్వడం జరిగింది. వాటితో మీరు చేస్తూ ఉన్నారని అనుకుంటున్నాను. మరి ఎంతమంది చేస్తున్నారో, ఎంతమంది ప్రాపర్గా చేయటం లేదో దానికి సాక్షి వాళ్ళ అంతరాత్మే. ఎందుకు అలా చెప్తున్నానంటే పదే పదే నువ్వు చెయ్యి అని చెప్పడం కాదు. ఒకసారి చెప్పిన తర్వాతే ఆచరణలో మనం పెట్టాలి అనుకున్నప్పుడే అది నిజంగా సార్థకత అవుతుంది. మరి దీని ద్వారా మెదడులో ఉన్నటువంటి కణాలు వాటి అంతటా అవిగా ప్రక్షాళన జరిగిపోతూ ఉంటాయి. ఓల్డ్ సెల్స్ రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఒకసారి రీప్లేస్ అనటానికి కూడా లేదు, చనిపోతాయి, డెడ్. మళ్ళీ రావటానికి అవకాశం లేదు. మెదడులో కూడా కణాలు అలా వెళ్ళిపోతుంటాయి. అది ఇప్పటి వరకు భూమి మీద ఉన్నటువంటి సైన్స్. అయితే ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా, ఈ విధానం ద్వారా, నేను ఎంచుకున్నటువంటి విధానం ద్వారా మళ్ళీ మెదడులోని కణాలు కూడా పునరుత్పత్తి జరగడానికి అవకాశం ఉంది. ఇది సైన్స్ వరల్డ్కి ఛాలెంజ్గా నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను. భవిష్యత్తులో R&D దీని మీదనే వెలుగులోకి వస్తుంది. ఈవెన్ నోబెల్ లాంటి బహుమతులు రావడానికి కూడా ఇందులోనే అవకాశం ఉంది. మెదడులో కణాలు కూడా మళ్ళీ అవి ఉత్పత్తి అవుతాయి ఖచ్చితంగా ఈ విధానం ద్వారా, ఈ ప్రాణాయామ విధానం ద్వారా. అక్కడే మార్పుకు సంకేతం. అందుకోసం ఈ మెదడులో ఉన్నటువంటి మార్పు ఏదైతే ఉందో, ఈ మెదడులో జరిగేటువంటి ప్రక్రియలకి బిహేవియర్ మనకు బయట కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, ప్రవర్తన దాని ద్వారా ఉంటుంది కాబట్టి, దీని ద్వారా ఆసన, ఈ ప్రాణాయామ ధ్యానం ద్వారా మనిషిలోని మార్పును తీసుకురావచ్చు. అంటే అంతవరకు ఉన్నటువంటి పంచేంద్రియ ప్రభావంతో కూడుకున్నటువంటి ఈ మనసును అంతరాత్మగా మారి ఆత్మగా, దివ్యాత్మగా, ఇక మీకు తెలిసిందే చివరిదాకా పరమాత్మ విశ్వాత్మ వరకు తీసుకెళ్లొచ్చు అంటుందే ఈ సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి వివిధ దశలు. అయితే నిజంగా ఇవన్నీ ఎలా రీచ్ కావాలి అంటే, ముఖ్యంగా ముందుగా మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటంటే, మనకు ఇచ్చినటువంటి విధానాన్ని సక్రమంగా అమలు చేస్తున్నామా అన్నటువంటిదే మన ముందున్నటువంటి విధి విధానం. అయితే ఈ ప్రక్రియ ద్వారా మనస్సు నుంచి మహోన్నత స్థానం వరకు మనిషిగా ఎదగటానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నివసిస్తున్నదంతా కూడా మనుషులే కానీ మనుషులు కాదు. అంటే మనీషిగా ఎదగడం లేదు, అంటే ఉన్నత విలువలు కనిపించడం లేదు, ఉన్నత వ్యక్తిత్వం కనిపించడం లేదు. ఎక్కడ చూసినా సమాజంలో ఈ ఉన్నత విలువలు కనిపించడం లేదు. మరి దాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి అంటే, ఈ ఉన్నత విలువలు మళ్ళీ సమాజంలో స్థాపించాలి అంటే కేవలం దీని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, కానీ ఇంకా ఏ విధానం ద్వారా కూడా కాదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ విధానం సక్రమంగా జరిగినప్పుడు పంచేంద్రియ ప్రభావంతో కూడుకున్నటువంటి ఈ మనస్సు దాదాపుగా ఆత్మీకరణ మనస్సుగా, ఆప్యాయత, ప్రేమ, అనురాగం, జాలి, కరుణ, ఇతరుల పట్ల, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద హ్యుమానిటీ, మానవత్వం. ఈ మానవత్వం అన్నది చాలా ప్రధానంగా ఇక్కడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, సమాజంలో అదే కరువైంది, మీకు అందరికీ కూడా తెలుసు. అయితే ఈవేళ ఎక్కడ చూసినా కూడా జీవితం అంతా బాధలే, ఎక్కడ నాకు ప్రశాంతత లేదు అని చెప్తూ ఉంటారు. either instant emotions nor constant commotions cannot be the contents of life అని చెప్పి నా పుస్తకాల్లోనే చెప్పడం జరిగింది. అప్పుడే ఉన్నటువంటి ఎమోషన్లు కానీ
కంటిన్యూగా ఉన్నటువంటి ఈ బాధలు కానీ షుడ్ నాట్ బి ద కంటెంట్ ఆఫ్ లైఫ్. మనిషి ఎందుకు పుట్టారు? బాధలను అనుభవించడానికేనా? ఎల్లకాలం ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ బాధలతో బతకడానికేనా? సుఖశాంతులు లేదా? ఎలా లగ్జూరియస్గా బయటికి వెళ్ళి ఎక్కడో స్టార్ హోటల్లోనో అలానో ఇలానో గడిపి వచ్చేస్తే దాన్ని మనం ఆనందం అంటామా? అప్పటికి తాత్కాలికంగా ఉంటుంది, మళ్ళీ రాగానే మామూలే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆనందాన్ని ఎలా పొందాలి, సంతోషాన్ని ఎలా సాధించాలి? ఇది పర్మనెంట్, అంటే దాదాపుగా బతికున్నంత కాలం జీవితంలో ఎరుక కలిగి, పరమాత్మ ఎరుక కలిగి నువ్వు బతకడం ద్వారా విలువైనటువంటి జీవితాన్ని సాధించవచ్చు. అలాగే ఈ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అందుకే ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీలో భాగంగానే ప్రత్యేకించి ఇటువంటి విధానాన్ని ఎన్నుకొని సమాజం ముందు పెడుతున్నాను. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ విధానం ద్వారా, ఈ మార్పు ద్వారా ఖచ్చితంగా సమాజంలో స్ఫూర్తి కుటుంబం అంటున్న దానికి ప్రత్యేకమైనటువంటి విలువలు ఉన్నాయి. ఆ విలువలు బయట కనిపిస్తాయి. అందులో సమానత్వం కనిపిస్తుంది, ప్రేమ, ఆప్యాయత, కరుణ, జాలి అన్నీ ఉంటాయి. ఆత్మీయత ముఖ్యంగా. ఈ అంతఃకరణ మనసు ద్వారా నిజమైనటువంటి ప్రేమ అదే ఆత్మీయత. ఒక విధంగా చెప్పాలి అంటే ఈవేళ ఈ ఆత్మీయత అన్నటువంటి దానికి కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను వెళ్ళాలి, ఎక్కడికో ఆ లింక్ ఉంది, గురువుగారితో నాకు ఆ లింక్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. దాన్నే ఆత్మీయతగా చెప్తారు. అంటే ఒక స్థాయి ఎదిగిన తర్వాత ఈ ఇంద్రియ మనస్సు అంతఃకరణ మనసుగా ఆత్మీయకరణగా చెందిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అది క్లియర్గా చెప్పమంటే ఏం చెప్పలేను, అయితే నేను వెళ్ళాలి. ఇలాంటి ఆప్యాయత, ఎమోషన్స్ కంట్రోల్ కావటం, ఒక స్థిరత్వం ఏర్పడడం మనిషిలో ఖచ్చితంగా సాధించి తీరుతాం. మరి ఈ విధంగా మనిషి ప్రస్థానం కొనసాగుతూ ఉంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ ధ్యాన మనో ప్రస్థానాలు స్థాపించి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? ఇటువంటిది సమాజంలోకి వెళ్ళాలి, ఆ రిజల్ట్స్ని మనం ఆచరించాలి, చూడాలి. అప్పుడు ఏర్పడుతుంది నిజమైనటువంటి సార్థకత జీవితానికి. అయితే ముక్తి, మోక్షం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళారో నరకానికి వెళ్ళారో ఇవన్నీ కూడా ఈ సెటప్ని ముందుగా మీరు మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి. నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. ఇవన్నీ కూడా తరతరాలుగా వచ్చినటువంటి వారసత్వ సంపదలో ఉన్నటువంటి అనేక భాగాలు కూడా మెదడులో అలాగే నాటుకొని ఉన్నాయి. వాటిని అలా పక్కకు ఉంచండి. నేను తప్పనో లేదు ఇంకొక విధంగానో చెప్పడం లేదు. ఆ పాయింట్ దగ్గర నుంచి ఆలోచించడానికి ప్రయత్నించండి. ఇది ఈ విధంగా, ఇది ఇలానే ఎందుకు ఉండాలి అని ప్రశ్నించండి. అప్పుడు మీకు ఆన్సర్ దొరుకుతుంది. అప్పుడు నా బాటలో వెలుగు కనిపిస్తుంది. అప్పుడు నిజంగా మీరు మారడానికి అవకాశం ఉంది. సరే, ముక్తి మోక్షం మరణానంతరం దేనికి తెలుస్తుంది? ఒకసారి ఆలోచించి చూడండి, దేనికి తెలుస్తుంది? ఒకవేళ వచ్చింది, మోక్షం వచ్చింది, లేదో స్వర్గానికే వెళ్ళారు, ఆనందించేది ఎవరు? అక్కడ ఏముందని ఆనందించాలి? ఎవరు ఆనందించేది? తర్వాత ఏ భాగం ఆనందిస్తుంది? ఎవరితో పంచుకుంటుంది? అందుకనే మనిషి జీవిత కాలంలోనే పంచేంద్రియ మనసుతో కూడినటువంటి ఈ జీవాత్మ పరమాత్మ స్థాయి, ఆ పరమాత్మ స్థాయిని చేరి ఆ స్పర్శని మనిషి బతికుండంగానే తన జీవిత కాలంలోనే జీవాత్మకు ఆ స్పర్శ ద్వారా పరమాత్మ ఎరుకను కలిగి ఆనందంగా ఉంటూ తన జీవితాన్ని గడిపినప్పుడే నిజమైన జీవిత సార్థకత అవుతుంది. ఇది జీవిత కాలంలోనే సాధ్యం. కనిపించినటువంటిదో లేదు అనిపించినటువంటిదో కాదు, నిజంగా. అందుకే ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీలో ఈ భాగాన్ని చెప్పింది. అయితే విశ్వంలో జరుగుతున్న ఈ మార్పులు ఇవన్నీ కూడా మైక్రోకాజం టు మ్యాక్రోకాజం, మ్యాక్రోకాజం టు అగైన్ మైక్రోకాజం. ఈ నేచర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే సూక్ష్మ స్థితి నుంచి స్థూల స్థితికి, స్థూల స్థితి నుంచి మళ్ళీ సూక్ష్మ స్థితికి, దాదాపుగా సూక్ష్మ స్థితి. బాగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం, ఈ పురాణాలు వీటిలన్నిటిలో కూడా మన పెద్దవాళ్ళు వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు ఏమంటే, తెలియని దాన్ని మాయ, తెలియని దాన్ని మిథ్య, తెలియనటువంటి దాన్ని శూన్యం. ఈ మూడు పదాలు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు తెలియనంత మాత్రాన మాయ అవుతుందా? మన జ్ఞానానికి అందనంత మాత్రాన అది మిథ్య అవుతుందా?
అవ్వడానికి అవకాశం లేదు. ఈ మాయా మిథ్యకు అవకాశం లేదు. శూన్యస్థితికి అవకాశం లేదు. దృశ్యానికి అదృశ్యం ఆధారం. దృశ్యంగా శరీరం ఉంటుంది, పంచేంద్రియాలు ఉన్నాయి, పంచభూతాలకు సంబంధించినటువంటి పదార్థం ఉంది, అందులో కర్మేంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే అందులో ఉన్నటువంటిది ప్రాణశక్తి, ఆత్మశక్తి, అలాగే జీవాత్మ, స్పిరిట్, ఇవన్నీ వెరసి జీవం, జీవితం, మనిషి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ కర్మేంద్రియాలు కనిపిస్తున్నాయి, పంచేంద్రియాలు కనిపిస్తున్నాయి, అందులో ఉన్న ప్రాణశక్తి కానీ, జీవశక్తి కానీ, ఆత్మశక్తి కానీ, స్పిరిట్ కానీ, జీవం కానీ కనిపించదు, అదృశ్యం. అయితే ఈ దృశ్యానికి అదృశ్యం కారణమవుతుందా లేదా? మరి దీన్ని ఆలోచించాలి. మనం ఉన్నాం, గాలి పీలుస్తున్నాం, అన్నీ జరుగుతూ ఉన్నాయి, అయితే అదృశ్య రూపమే అది. అయితే మొదట విశ్వమాత దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ప్రైమార్డియల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో, మ్యాటర్గా మారిందో, తను ఇంటర్నల్గా ఉన్నటువంటి అతి సూక్ష్మ రూపంలో ఉండడం జరుగుతుంది. మీకు బాగా అర్థం కావడానికి ఉదాహరణ, వృత్తాన్ని గీసాం. వృత్తాన్ని గీసినప్పుడు ముందుగా ఓ బిందువు ఆధారం అవుతుంది. అయితే ఈ వృత్తం ఆ బిందువుకు సంబంధం లేదు, ఆ బిందువు కాదు. బాగా గమనించి చూడండి, వృత్తానికి సంబంధం లేదు బిందువు. అయితే వృత్తం ఏర్పడాలి అంటే ఆ బిందువు అవసరం. అదే సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి శక్తి, దానికి బ్యాలెన్స్ చేస్తున్నటువంటిది అదే. అలాగే మీకు విశ్వంలో కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి భాగంలో ఏది తీసుకున్నా కూడా స్థూలానికి సూక్ష్మ రూపంలో శక్తి అందులో ఉంటుంది. ఉదాహరణకి యాటం తీసుకుంటే దాదాపుగా బ్రేక్ అయినప్పుడు ఫైనల్గా మనకి ఎనర్జీనే బయట వస్తుంది. అందులో ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి శక్తి బయట విడుదలవుతుంది. ఇప్పుడు యాటం లేదు, బ్రేక్ అయింది. అయితే అది సృష్టిలో లేదనా? కేవలం మార్పిడి మాత్రమే జరిగింది. పదార్థం నుంచి శక్తిగా, శక్తి నుంచి పదార్థంగా, ఇలా మాత్రమే జరుగుతుంది. కానీ శూన్య స్థితి అన్నది విశ్వంలో ఎక్కడా కూడా కనిపించదు. మాయకు, మిథ్యకు అవకాశం లేదు. దీన్ని ఇక్కడ ప్రశ్నించాలి కూడా. ఎలా లేదో తెలియచెప్పాలి, దానికి తగినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంతేగాని దృశ్యానికి అదృశ్యం ఆధారం, అదృశ్యం ఉండటానికి కూడా దృశ్యం ఆధారం. ఎందుకంటే శరీరం ఉంది, శరీరంలో పరమాత్మకు సంబంధించినటువంటి ఈ జీవాత్మ ఉండాలి అంటే ముందు శరీరం అవసరం. అంటే భౌతిక ప్రాధాన్యత మనకు చాలా అవసరం. అందుకే శరీరాన్ని చక్కగా ఉంచుకోమని చెప్తారు. అందుకే ఈ ఆసనాలు ఇవన్నీ వేస్తూ శరీరాన్ని చక్కగా ఉంచుకోమనటం. ధర్మో రక్షిత రక్షిత అంటూ ఉంటారు, అంటే ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది అని. అదేవిధంగా ఇక్కడ ముందు ఈ జీవాత్మ ఉండడానికి శరీరం చాలా ప్రాథమికం. కాబట్టి ముందు శరీరాన్ని రక్షిస్తే తర్వాత శరీరం ఇంటర్నల్గా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంలో చాలా సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఈ జీవాత్మను కాపాడడానికి పనికొస్తుంది ఆ శరీరం. మరి ఇంటర్నల్గా ఈ మ్యాటర్ అండ్ ఇట్స్ ఎనర్జీ దాదాపుగా ఈవేళ భూమి మీద అత్యంత నిపుణులుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించి చేస్తున్నటువంటి ఆ ఫీల్డ్ ఏమిటంటే, డార్క్ మ్యాటర్ సీక్రెట్స్ కావాలన్నా, విశ్వంలో జరుగుతున్నటువంటి ఎన్నో వింతల్ని తెలుసుకోవాలన్నా వీళ్ళకి తెలియనటువంటి ఒక విధానం ఏమిటి అంటే, హౌ ద మ్యాటర్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ. ఆ స్టేజెస్ కావాలి. అది అర్థం కానంత వరకు మామూలుగా చెప్తూ ఉంటారు, నాణ్యానికి ఇరు పార్శ్వాలు, సైన్సు అటు ఆధ్యాత్మికత. కానీ వారు నమ్మడం లేదు. అయితే సైన్స్ ప్రయోగాల ద్వారా ఒక నిరూపించాలి అంటే ముందు పదార్థ ఫార్మేషన్ జరగాలి, అది ఆధ్యాత్మికత. దీనికన్నా ముందే ఉంది. ఆ జరిగినటువంటి దాన్ని కనుగొన్నది మాత్రమే సైన్స్. ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించాల్సినటువంటిది, ఆల్రెడీ అది నేచర్లో ఉంది, దాన్ని మాత్రమే కనుక్కుంటుంది సైన్స్ తన పరిజ్ఞానంతో. అయితే దానికి ముందే ఇట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇట్స్ ఫార్మేషన్ బిఫోర్ దిస్ ఇన్వెన్షన్. ఇది జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ దిస్ మ్యాటర్ అండ్ ఇట్స్ ఎనర్జీ చాలా ఆధునిక శాస్త్రంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే అన్ని రహస్యాలు ఇప్పుడే తెలిసిపోతాయా అంటే, హౌ ద ఎనర్జీ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు మ్యాటర్
దేర్ ఆర్ సర్టన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇన్ దట్. ఇది కనుక్కోవడానికి దాదాపుగా సాఫ్ట్వేర్ రూపంలో కానీ లేదు నానో టెక్నాలజీ అది ఒక భాగం మాత్రమే. అయితే అసలు సత్యం తెలియాలంటే చాలా సుదూర ప్రయాణమే. అందులో ఉన్నటువంటి డైమెన్షన్స్ ద్వారా ఆ డైమెన్షన్స్ని అధిగమిస్తే కానీ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్, హౌ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బీయింగ్ మోడిఫైడ్, హౌ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ అన్నది తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి ఎనర్జీ ద్వారా మ్యాటర్గా ఫామ్ అయి శరీరంలో ఒక జీవాత్మగా ఉంటూ ఈ జీవాత్మ నుంచి దివ్యానుభూతిని పొందుతూ మళ్ళీ పరమాత్మ అంటే ఆ ఎనర్జీ లెవెల్ ఆ విశ్వమాతని మామూలుగా కాకుండా అదృశ్య రూపంలోనే ఆ స్పర్శని మళ్ళీ జీవితంలో జీవాత్మకు కలుగు చేయటం అన్నదే చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది మనిషి బతుకుండగానే జరగాలి, మరణానంతరం మాత్రం కాదు. అయితే ఉపయోగం లేదు. మరి అందుకే శాస్త్రీయపరమైనటువంటి యోగిగా కూడా చెప్పడం జరుగుతోంది ప్రచురణలో. నాకు నేనే చెప్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా ది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బ్రెయిన్లో జరిగేటువంటి ప్రిన్సిపల్స్ ఫిజిక్స్, అది జరిగే రియాక్షన్స్ కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ విధానంలో ఉంది. కాబట్టి ఈ విధానాన్ని కానీ అవలంబిస్తే దాదాపుగా ఈ మైక్రో స్థితి నుంచి మ్యాక్రో స్థితికి జరిగేటువంటిది, సూక్ష్మ స్థితి నుంచి స్థూల స్థితి వరకు ఎలా జరుగుతుంది, మళ్ళీ ఆ స్థూల స్థితి తిరిగి సూక్ష్మ స్థితిగా ఎలా వెళ్ళిపోతుంది అన్నది, అది అదృశ్యం, ఇది దృశ్యం. అంతేగాని శూన్యతకు స్థానం అక్కడ లేదు. అంతెందుకు, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపుగా అటు అండం ఇటు ఈ శుక్రకణాలు ఇచ్చిన తర్వాత అంతవరకు కనిపించకుండా ఉండి అదృశ్య రూపంలో ఉండి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ కలయిక ఏర్పడినప్పుడు మళ్ళీ అది దృశ్య రూపాన్ని ఇస్తూ ఉంది. దీన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. శరీరం, మొక్కలు, జంతువులు, ప్రకృతి ఏది చూసినా కూడా కనిపిస్తుంది. ఇంటర్నల్గా అదృశ్య రూపంలో ఉండి అయినంత మాత్రాన అది లేదా ఉంటుంది. అదృశ్య రూపంలో ఉంది, అక్కడ దృశ్య రూపం వస్తుంది. ఈ మార్పిడి విధానం ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపర్ అండ్ టెంపరేచర్ అండ్ ద మూమెంట్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్, దట్ ఈస్ టైం. వీటన్నిటినీ బేస్ చేసుకొని అలా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు ఇవన్నీ విషయాలు పుస్తకాల్లోనే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఈరోజు మీకు చెప్పదలుచుకునింది, మనిషి బతుకుండగానే జీవిత సార్థకతను పొందాలి. కేవలం చదివినంత మాత్రాన సరిపోదు, విన్నంత మాత్రాన సరిపోదు, దాన్ని నిజంగా ఆచరించాలి. ఆ ఆచరించినప్పుడే నిజమైనటువంటి విలువ తెలుస్తుంది. ఆ ఆచరణ లోపం వల్ల మనం ఈవేళ అనేక కష్టాలు, నష్టాలు, నిట్టూర్పులు, నిస్పృహ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కేవలం ఆచరణ లోపమే, ఆచరణ అదే వైఫల్యానికి దారితీస్తోంది. ఈవేళ సమాజంలో క్రమశిక్షణ ఎలా ఉందో తెలుసు. ఉన్నటువంటి సమాజంలో రేపటి పౌరుల పరిస్థితి కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అందుకని ఈ విధానాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా మానసిక ప్రశాంతతతో అటు విలువలతో కూడుకున్నటువంటి నిజమైనటువంటి వ్యక్తిత్వం అక్కడ కనిపిస్తుంది. ఆత్మీయత అక్కడ కనిపిస్తుంది. ప్రేమ, అనురాగం నిజంగా అక్కడ కనిపిస్తాయి. అటువంటి సమాజం కావాలి. మరి ఈవేళ మీరందరూ ఈ జన్మదిన పండుగను జరుపుకోవడానికి ఆత్మీయతతో ఇక్కడికి రావడం, నేనేదో చెప్పినవే అనుకోండి, కొత్తగా ఏమీ లేకపోయినా ఉన్న కాన్సెప్టు దానికి సంబంధించినటువంటిది మీ మీద బరువు బాధ్యతలని ఉంచుతూ, అంటే ఏదో గురువుగారు అక్కడికి వెళ్ళబట్టే బరువు మొయ్యమన్నారా అని మీరు భావించాల్సిన అవసరం లేదు. ఏదో నాకు బరువు బాధ్యతలు ఇచ్చారు అని భావించాల్సినటువంటి అవసరం లేదు. నా బరువు బాధ్యతలన్నీ కూడా ఏమిటంటే ఎరుక కలిగి జీవించమంటున్నాను, ఆలోచించమంటున్నాను, రొటీన్గా ఉన్నటువంటి ఆ సైకిల్ని బ్రేక్ చేయమంటున్నాను, డిఫరెంట్గా బతకమంటున్నాను, ఉన్నత విలువలతో బతకమంటున్నాను. అలా బతికి మనం చూపిస్తే రెస్ట్ ఆఫ్ ది సమాజం అప్పుడు చూస్తుంది దాన్ని, అరే నిజంగానే ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నటువంటి. ఈ బరువు బాధ్యతలను మీ మీద మోపుతున్నాను. ఎందుకంటే ముందు ఆచరించాల్సింది మీరు. అయితే దాదాపుగా ఇట్లాంటి కార్యక్రమాలకు ఒక చోటకు వెళితేనే గురువుగారిని చూడగలుగుతాం, గురువుగారితో మాట్లాడగలుగుతాం,
నాకున్నటువంటి ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ని చెప్పగలుగుతాం. అలానే అనుకోవాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధితో క్రమం తప్పనటువంటి ఈ ధ్యాన ప్రాణాయామ సాధనతో మీ ఇంటి దగ్గర ఫోటో ముందు కూర్చోండి. నేను చెప్తాను మీకు ఎలా నడిపించాలో నడిపిస్తాను. అయితే ఇంతవరకు భూమి మీద చాలామంది సాధు పొంగవులు, గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు చాలామంది వచ్చారు. కానీ ఎలా ఉంది నువ్వు తెలుసుకో అని చెప్పేస్తూ ఉన్నారు. అయితే నేను అలా చేయటం లేదు. వెలుగు చూపించి చేయి పట్టుకొని నాతో నడవమంటున్నాను. నేను దారి చూపిస్తానంటున్నాను. దారి చూపించే వ్యక్తి ఉన్నప్పుడు, మన చేతిలో వెలుగున్నప్పుడు భయపడడానికి అవసరం ఏముంది అసలు? ఓన్లీ థింగ్ మన మనసును ప్రశాంతతగా ఆలోచింప చేయాలి. చాలా ఉంది, ఆలోచిస్తే చాలు, అన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి. మీకు అన్నీ ఎంతో దూరంగా వచ్చి డైరెక్ట్గా నేను గురువుగారినే చూడాలన్నటువంటి అవసరం ఇక మీదట ఉండదు. మీ ఇంట్లో ఫోటోల నుంచే నేను అన్నీ మీకు మీ సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యే విధంగా నేను చేయగలను. చాలామందికి చేస్తూ ఉన్నాను కూడా. ఆ అనుభవ వాళ్ళకే తెలుసు అనుభవాలు. మరి ఈవేళ ఓ మంచి అవకాశంగా, ఆత్మీయంగా మీరందరూ ఓ స్ఫూర్తి కుటుంబంగా వచ్చి ఈ కార్యక్రమాలను ఇక్కడ జరుపుకోవడం మనసుకు కొంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ విధానాన్ని మాత్రం ఆచరణాత్మకంగా చేస్తూ ఆత్మీకరణ మనసును పొంది ఈ ఆత్మీయత అన్నటువంటిది బాగా పెంపొందింపజేసి మానవత్వంతో వెలుగుతారని, మంచి ఈ స్ఫూర్తి కుటుంబ సభ్యుల్లో కనీసం మానవత్వం ఉంది అనేటువంటిదైనా నిరూపిస్తారని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.